హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24 వోల్టేజ్ 10Ah లిథియం అయన్ బ్యాటరీ. వీడియోలో ఏంటంటే బ్యాటరీ గురించి ఏం అప్డేట్ చేయను, కొద్దిగా అయితే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. 24 వోల్ట్ 10Ah లిథియం అయన్ బ్యాటరీ కట్ ఆఫ్ వోల్టేజ్ 29.2 వోల్టేజ్ కట్ ఆఫ్ అవుతుంది. డేటు అండ్ మంత్ అండ్ ఇయర్. ఇది వచ్చేసరికి ఒక హైదరాబాద్ సంబంధించింది, తెలంగాణ వాళ్ళు ఆర్డర్ చేసుకున్న కిట్టు. అంటే ఒక బ్యాటరీ అండ్ ఛార్జర్. చాలామంది ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, సార్ మీ మీద నాకు నమ్మకం ఏంటి సార్, అమౌంట్ ముందే డబ్బులు పే చేయాలి, కొద్ది రోజుల తర్వాత పంపిస్తున్నారు, ఖచ్చితంగా పంపిస్తారా లేదని చాలామంది డౌట్లు పడుతున్నారు. ఎక్కువగా హ్యాండిక్యాప్టర్స్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అందరినీ చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ అనేది మీ దగ్గర వచ్చినంత వరకు నాదే బాధ్యత, ఓకేనా. ఏమైనా డ్యామేజ్ వచ్చినా పని చేయకపోయినా నాదే బాధ్యత. తర్వాత బ్యాటరీకి అండ్ ఛార్జర్కి కూడా వారంటీ ఉంటుంది. బ్యాటరీకి వచ్చేసరికి 1.5 ఇయర్ వారంటీ ఉంటుంది. ఛార్జర్కి వచ్చేసరికి 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. మెయిన్ ఇన్ని నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. అరౌండ్లీ 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి అయితే వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలామందికి డౌట్గానే ఉన్నది, ఖచ్చితంగా పంపిస్తారా లేదనేది. ఇతని యొక్క అడ్రస్ కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే కొన్ని వీడియోస్ అనేవి కస్టమర్ రివ్యూ గురించి కూడా కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా. కొంతమంది డౌట్గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికి బ్యాటరీ వెళ్తుందా లేదా, వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని వీడియోలు అయితే తీసుకుంటా. ఇది కస్టమర్ యొక్క అడ్రస్, కానీ చిన్న నెంబర్ అయితే చిన్న మిస్టేక్ చేసి, అంటే నెంబర్ ఒకసారి నేను బెర్ చేశాను, ఒక 2 నెంబర్స్, మిగతాదంతా అడ్రస్ మొత్తం టైప్ చేసి పంపించాను. ఇతను వచ్చేసరికి ఈ బ్యాటరీతో 5వ బ్యాటరీ అయితే కొన్నారు. అతను ఏంటంటే తెలంగాణలో మళ్ళీ అమ్ముతున్నారో ఏమైతే మనకు తెలియదు. 5వ బ్యాటరీ అయితే కొన్నారు. మన యొక్క ప్రోడక్ట్ కూడా బాగా నచ్చింది వాళ్ళకైతే. ఇచ్చే రేటు కూడా ఫుల్ హోల్సేల్ రేట్లో ఇస్తాను, డైరెక్ట్గా కాకుండా, నార్మల్గా రిటైల్ ప్రైస్లో కాకుండా. కస్టమర్కి ఒకలాగా ఉంటుంది, డీలర్కి ఒకలాగా ఉంటుంది. మళ్ళీ డైలీ కొనే వాళ్ళకి, కస్టమర్ కాకుండా డీలర్ కాకుండా డైలీ కొనేవారికి వేరే రేట్ కూడా ఉంటుంది. దీని అప్రాక్సిమేట్లీ బ్యాటరీ కాస్ట్ వచ్చేసరికి 9,000 నుంచి 10,000 దగ్గరలో ఉండొచ్చు. అరౌండ్లీ కస్టమర్ని బట్టి డిపెండ్ చేసుకుని ఇంకా తగ్గుతుంది కూడా. 9,000 అని చెప్పను, అంతకన్నా కూడా తగ్గుతుంది. అక్కడ ఉండే కస్టమర్ని బట్టి, డీలర్ని బట్టి, ప్రతిసారి కొనే వ్యక్తిని బట్టి డిపెండ్ చేసుకొని కాస్ట్లు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. 20 కూడా ఫుల్ వారంటీ ఇస్తాను. ఈ వీడియోలో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా మేమైతే ఫ్రాడ్ చేయము, అలాగే మోసం చేయము, డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయితే అయిపోము. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చినంత వరకు మాదే గ్యారంటీ. కానీ కొంతమంది మళ్ళీ ఏమంటున్నారంటే, అలాంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి అంటున్నారు. సారీ, మా దగ్గర అయితే కంపెనీ అయితే కాదు నాది, నేను ఇండివిజువల్గా చేసుకుంటా. బట్ అందుకోసమే నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వలేను. అమౌంట్ అనేది నేను ముందుగానే డెలివరీ కంటే, నేను తెచ్చుకున్న ప్రోడక్ట్కి మెటీరియల్ కడితే కానీ నాకు ఇవ్వరు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేను లక్షల్లో అంటే ఐటమ్స్ కొన్నా, ప్రతి క్షణం కూడా డబ్బులు వేస్తే వాళ్ళు ఐటమ్ పంపిస్తారు, ఓకేనా. మీరు అది కొద్దిగా అర్థం చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మా దగ్గర ఉండదు. తర్వాత ఇంకో మార్గం ఏమంటున్నారంటే, మీరు పంపిస్తాం కానీ అమౌంట్ మీ యొక్క ప్రూఫ్స్ పంపించండి, మీ దగ్గర మాకు నమ్మకం ఏంటని అడుగుతున్నారు. నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. మళ్ళీ చెప్తున్నాను, మాదైతే కంపెనీ అయితే కాదు, ఓకేనా. నేను ఇండివిజువల్గా చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రమే ప్రోడక్ట్ తీసుకోండి, ఓకేనా. లేదంటే మీకు కస్టమర్ నెంబర్లు కావాలంటే కస్టమర్ నెంబర్లు ఇస్తాను. ఇంతకుముందు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకుని కావాలంటే కొనండి, కానీ ఎటువంటి ప్రూఫ్స్ అయితే నేనేం చూపించలేను, ఓకేనా. మీకు జిఎస్టీతో కావాలంటే జిఎస్టీతో ఇస్తాను, వితౌట్ జిఎస్టీ కన్నా వితౌట్ జిఎస్టీ ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లీ 25 to 30 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. అరౌండ్లీ 2 అవర్స్లో ఫుల్ అయిపోవచ్చు బ్యాటరీ. 5 ఆంపియర్ 29.5 ఆంపియర్ లిథియం అయాన్ ఛార్జర్. ఇందులో కట్ ఆఫ్ వోల్టేజ్ కూడా ఉంటుంది. ఇందులో కూడా బిఎంఎస్ అయితే ఇంక్లూడ్ ఉంటుంది. ఛార్జింగ్ ఇన్పుట్కి ఒక లైను 3 పిన్ సాకెట్లో, అవుట్పుట్కి వచ్చేసరికి మళ్ళీ వేరేగా సాకెట్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్లో చాలా హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ అయితే వస్తాయి. నీకన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా తక్కువ రేటు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, నేను కాదనడం లేదు. బట్ నేను చేసే ప్రోడక్ట్ కొద్దిగా నాకు నమ్మకంగా ఉంటుంది. తర్వాత నేను హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ఇలాంటి సాకెట్లు వేయడం, ఇంత గేజ్ వైర్ పోయడం, ఇలాగ పీవీసీ కవర్తో ప్యాక్ చేయడం, బ్యాటరీ హోల్డర్ చేయడం, ఇలాంటివి కొన్ని చేయరు వాళ్ళు. తర్వాత బ్యాటరీ బాక్స్ కూడా ప్లాస్టిక్ బాక్స్ ఇస్తారు. నేను 5 ఆంపియర్ ఇస్తున్నా, విత్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇది హై ప్లాస్టిక్ కన్నా ఇది మెటల్ బాక్స్ అనేది కొద్ది క్వాలిటీ, కాస్ట్ కూడా ఎక్కువ, ఓకేనా. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, నేను ఇచ్చే మెటీరియల్ కూడా ఫుల్ క్వాలిటీగా ఇస్తాను. అలాగే దయచేసి అర్థం చేసుకోండి, ఎవరినైతే ఫ్రాడ్ చేయమైతే చెప్తున్నాను. అలాగే బ్యాటరీ యొక్క పంపించి ఈరోజు డేట్ వచ్చేసరికి అరౌండ్, ఇప్పుడు మనం చేస్తున్న డేట్ వచ్చేసరికి ఈరోజు 24, బట్ నేను వేసిన డేట్ వచ్చేసరికి 29 వేసాను. అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ టైంలోపు వెళ్ళిపోద్ది, అరౌండ్లీ 3 డేస్లో వెళ్ళిపోద్ది. కానీ ఇది మీకు ఇంకా ఎక్కువ డేటే ముందుకు వేసి ఇచ్చాను, మళ్ళీ కస్టమర్ ఇబ్బంది పడకూడదు కాబట్టి.